హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కుక్కర్లో మటర్ కర్రీని చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకునేలా మనం ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఒక కుక్కర్ని తీసుకొని ప్యాన్ మీద వేసి పెట్టుకోవాలండి. అది వేడయ్యాక దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే 1 స్పూన్ జీలకర్ర వేసేసి అది వేగేంత వరకు వేపుకొని దాంట్లోనే ముందుగా కట్ చేసుకున్న మూడు చిన్నవైతే 3 ఉల్లిపాయలు, పెద్దదైతే 1 ఉల్లిపాయ కట్ చేసుకొని ఇలా జీలకర్ర వేసాం కదా, దాని తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలని. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇలా వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం ఇక్కడ 1 kg మటన్ అయితే తీసుకుంటున్నాము. 1 kg మటన్ని బయట నుంచి తెస్తాం కదా, దాన్ని క్లీన్ చేసేసి వాటర్తో ఒకసారి 2 సార్లు క్లీన్ చేసేసి ఈ ఉల్లిపాయలు అయితే మనకి ఉన్నాయి కదా దాంట్లోనికి తీసేసుకుంటున్నామండి. ఇంకా తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా 2 minutes అయితే మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే అండి, లో ఫ్లేమ్లో కాదు, హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 minutes అయితే అంటే ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకుంటే మనకు వాటర్ అంతా ఇలా దిగిపోద్ది. దిగిపోయిన తర్వాత ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకొని మనం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మనం ముందుగా అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 3 మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసేసుకోవడమే. టమాటాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోనే ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసి మనకు ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారాక ఓపెన్ చేయాలి. కుక్కర్ మూత వేడివేడిగా ఉండి గాలి తీసేసుకోదు. చల్లారాక ఓపెన్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఎంత బాగా మటన్ కర్రీ మనకు తయారైపోయింది కదా. దీనిలో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎలాంటి వాళ్ళైనా ఈజీగా మటన్ కుక్కర్లో వండేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.